బైట్ కాస్టింగ్ మిషన్ మస్తు చిక్కుపడుతుంది. హలో మో నమస్తే. కొత్తది ఫిషింగ్ రాడ్ కొనంగానే సంబరం కాదు, దాన్ని ఎట్లా వాడాలనో తెలిసి ఉండాలి. కప్పన్ గట్టి ఇసురితే చిక్కుపడుతుందని మస్తు మంది అంటుర్రు. గట్లా పడకుండా నేను చెప్తాను విను. ఇగో మనం వాడేది సీజర్ మెక కూడా. ఇగో దీని కింది రోకు దవడల కింద గేర్లు ఉంటాయి. గది 12 నెంబర్ అన్నా 9 నెంబర్ మీద సెట్ చేసుకోవాలి. మామ మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఒక కప్పని కట్టుకొని గిట్ల ఒకసారి స్విచ్ నొక్కి చూడుర్రి. అమ్మ కప్ప కింద పడగానే 36 చుట్లు తిరిగింది మామ. అట్లా అస్సలు తిరగొద్దు. మనం ఏం సెట్టింగ్ చేయకుండా డైరెక్ట్ ఇసిరినాం అనుకో గట్టిగా లోపలికి కూడా ఇరుక్కొని పోతుంది. మళ్ళొకసారి దారం మొత్తం చుట్టూ నీట్ గా మామ. గిట్లనే నీట్ గా చుట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక రౌండ్ ఉంటది బటన్ టైప్. ఫస్ట్ మీరు దీన్ని ఫుల్ టైట్ చేయరి. ఇప్పుడు ఒకసారి స్విచ్ నొక్కి చూడుర్రి. నొక్కాలి బటన్ కింది కొంచెం ఉంది, ఇంకొంచెం టైట్ చేసుకోవచ్చు. టైట్ చేసి ఈ లూజ్ని కవర్ చేసుకొని టైట్ అయిపోయింది. ఫుల్ టైట్ అయితే కింద దిగుతుంది కొంచెం. అది పర్ఫెక్ట్. అట్లా ఇప్పుడు ఇది ఇక చిక్కు పడదు. ఇసిరేసిన కూడా ఇసిరేసిన చిక్కు పడదు. ఓకే. ఈ సెట్టింగ్ పెట్టుకొని కూడా ఓస్ట్ ఇసేయద్దు. సింపుల్గా ఇట్లా సరిపోతుంది. ఉరుకుతుంది. బలంతా పెట్టి ఇసేయని అవసరం లేదు. మీకు చెయ్యి ప్రాక్టీస్ అయిన తర్వాత కొంచెం స్పీడ్ పెంచుకున్నా ఏం కాదు. ఇది స్పీడ్ పెట్టుకున్నా ఏం కాదు, గేర్లు తగ్గించుకున్నా ఏం కాదు. బండి దూరేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ గేర్ మీద సెకండ్ గేర్ మీద చిన్న మూమెంట్ ఎట్టినాం. ఈ కూడా అంతే. ఓకే. బండి దూరం వచ్చిన తర్వాత ఈ ఎట్ట వంగ పెట్టి తోలినా పోతుంది, నిలబెట్టి. మామ నెక్స్ట్ ఇంకొకటి చేసేది కూడా ఉన్నది. లెఫ్ట్ సైడ్ బండి గిరిక లెక్క ఉన్న చూసిర్రా, గది లూజ్ ఉందనుకో చేప పడ్డప్పుడు మొత్తం ముందుకెళ్ళిపోతుంది. ఎప్పుడైనా సరే ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న బండి గిరికని టైట్ చేయాలి. ఇగో ఇట్లా టైట్ చేసుకుని అనుకో ముందుకు అస్సలు పోదు. ఇక చేప పడ్డప్పుడు కూడా మనం చుట్టుకుంటే ఆడ దగ్గరకు వస్తుంది. మామకి ఇట్లా సెట్టింగ్ చేసుకుని చేపల మీద దండయాత్ర షురూ చేయర్రి. చలో రైట్, ఇంకో జబర్దస్త్ వీడియోతో మళ్ళొత్తా.